శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. కుజగ్రహ రాశి మార్పుతో వివిధ రాశుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఏమిటి అనేది చూద్దామండి. సహజంగా కుజుడు 45 రోజుల నుంచి 50 రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారండి. కుజగ్రహము బలం పొందేది 12 రాశుల్లో కూడా మకర రాశిలోనే. సో మనకేంటంటే 16 జనవరి 2026 నుండి 23 ఫిబ్రవరి 2026 వరకు, అంటే దాదాపుగా 48 రోజుల పాటుగా ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో ఉండబోతుందున సో ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆయన లక్షణాలు ఏమిటి, ఏ రాశి వారికి ఏ రకమైన ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో, రెమెడీస్ ఏమిటి, వివిధ రంగాల్లో ఉన్న వారికి ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుజగ్రహం మార్స్ సహజంగా అంటే 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు ఉంటాయి కదా. కుజుడు అనే గ్రహము శక్తికి కారకుడు. అసలు ఈయన బలహీన పొందేది ఈ యొక్క కర్కాటకంలో అయితే, బలవంతుడు మకర రాశిలోని ఉచ్చస్థితిలో ఉంటారు. అసలు కుజగ్రహ లక్షణాలు చూస్తే శక్తికి, ధైర్యానికి, పరాక్రమానికి, యంగర్ సిబ్లింగ్స్ అంటే మీ చిన్న తోబుట్టువులకి, రక్తానికి కారకుడు అవుతారండి. అదేవిధంగా డైరెక్షన్స్ చూస్తే దక్షిణ దిశ సౌత్ డైరెక్షన్ సూచిస్తాడు. ఈయనకున్న లక్షణాలు కాస్త అహంకారము, ఉద్వేగ స్వభావము, ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా సూచిస్తాడు. కాస్త కఠినత్వం ఉంటుంది, తొందరపాటు ఇవన్నీ కూడా కలిగిస్తాడని చెప్పవచ్చు. రంగులలో ఎరుపు రంగు టెక్నాలజీని ఇండికేట్ చేస్తాడు. యంత్ర పరికరాలను కూడా సూచించే గ్రహం ఏదైనా ఉందంటే కుజగ్రహమేనండి. చెట్టు అంటే ట్రీస్లో చూస్తే వేప చెట్టు, మనకు కనుబొమ్మలు, ఇవన్నీ కూడా కుజగ్రహ యొక్క కారకత్వాలు. ఒక రాశిలో దాదాపుగా 45 రోజుల పాటుగా ఉంటారండి. రమారమి 45 నుంచి 50 రోజుల పాటుగా ఈ కుజగ్రహం ఉంటారు. 2026 మనకు జనవరి 18న వస్తున్నారు కదా. మళ్ళీ జనవరి 2028 సంవత్సరంలోనే మకరంలోకి వస్తారంటే ఆఫ్టర్ 2 years మళ్ళీ ఆయన రాబోతున్నారు. ముఖ్యంగా ఎలా ఉంటుంది ఈ స్థితి అంటే, కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు, దాంతోపాటు అస్తంగతం పొందుతాడు, రవిగ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల. మూడవది శని గృహంలో ఉండవటం. సో దీనివల్ల ఏంటంటే క్రమశిక్షణతో ఉన్నటువంటి ఒక అధికమైన ఉత్సాహం, అంతర్ముఖ కోపం ఉంటుంది, పని మీద అధికమైన ఫోకస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. ప్రధానంగా ప్రభావితమయ్యే రంగాలు ఏంటంటే ఉద్యోగ రంగం, అంటే కెరీరు, అధికారం, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు, డిసిప్లైన్, ఫైనాన్స్, లాంగ్ టర్మ్ ప్లానింగ్, దీర్ఘకాల ప్లానింగ్, ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రభావం అవుతున్నాయి. మరి తులారాశి వారికి సంబంధించి ద్వితీయ సప్తమాధిపతి కుజుడు 4వ స్థానంలో 4th హౌస్లో ఉన్నారు. 4వ స్థానం అంటే గృహం, ఇల్లు, వాహనము, ప్రాపర్టీ, హార్ట్, హృదయం, గౌరవం. ఈ 4-5 విషయాలు ఎక్కువగా మార్పులు ఉంటాయండి. సొంత ఇల్లు, సొంత వాహనము, సొంత ప్రాపర్టీ, ఆస్తి, రియల్ ఎస్టేటు, నిర్మాణము, కార్యక్రమాలు, కాంట్రాక్టరు, ఇలాంటి వృత్తులకి బలమైన సమయం అని చెప్పవచ్చు. మరి రిజిస్ట్రేషన్స్, ఫ్లాట్స్, భూమి తగాదాల పరిష్కారానికి కూడా మంచి యోగమైన కాలం అని చెప్పవచ్చు అండి. అలాంటివి ఏమైనా ఉంటే 4వ స్థానం తల్లి ఇస్తుంది, గృహశాంతి ఇండికేట్ చేస్తుంది. తల్లి ఆరోగ్యము, మానసిక స్థితి మీద కూడా కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో ఏంటంటే రూల్ ఎవరికి అన్న సైలెంట్ టెన్షన్ ఉంటుంది, ఎవరో ఒకరు డామినేట్ చేస్తూ ఉండొచ్చు. సో కుజుడు 4లో ఉన్నారు కాబట్టి డామినేటింగ్ వాతావరణం ఉంటుంది. పబ్లిక్ ఇమేజ్ ఎలా ఉంటుంది, పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే, రాజకీయాల్లోకి రావాలనుకున్న తులారాశి వారికి ఇది శక్తివంతమైన ఎంట్రీ టైం అని చెప్పాలండి వాస్తవంగా. మరి ఒకవేళ గ్రామ, సొసైటీ స్థాయి నుంచి పబ్లిక్ వర్క్ మొదలు పెడితే మీకు గొప్ప పేరు వస్తుంది. చిన్న స్థాయి నుంచి పబ్లిక్లోకి వర్క్లోకి వెళ్ళండి, సేవ మీదకి వెళ్ళండి. రెమెడీ ఏంటంటే శుక్రవారం పూట దీపారాధన, ముఖ్యంగా తల్లికి సేవ చేసుకోవటం, ఇంట్లో విష్ణుమూర్తి ఆరాధన, లక్ష్మీ అమ్మవారి ఆరాధన, లక్ష్మీ పూజ చేసుకోవడం మంచి ఫలితం ఇస్తుందండి. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క కుజుడు మకర రాష్ట్ర స్థితి పొందడం వల్ల ఎలాంటి స్థితి ఇస్తాడంటే, ముఖ్యంగా ఆరంభించు, శక్తి నీ వెంటే ఉంది. సో కాబట్టి అలాంటి థీమ్తో ఉంటుంది ఈ మాసం అంతా. ధైర్యము, కమ్యూనికేషను, మీడియా, కొత్త ప్రాజెక్టులు, సోషల్ మీడియా, మార్కెటింగ్, రైటింగ్, యూట్యూబ్ వంటి పనుల్లో దూకుడు పెరుగుతుంది. తృతీయం అంటే ధైర్యం, పరాక్రమం, సహకారం కూడా, సాహస క్రీడలు, టూరింగు, షార్ట్ ట్రిప్లు, ఇవన్నీ కూడా పెరుగుతాయండి. మీ యొక్క సిబ్లింగ్స్తో కావచ్చు, మీ యొక్క నెట్వర్క్, తోబుట్టులతో కూడా కొంచెం గర్వంగా ఫీల్ అవుతారు. గర్వంతో కూడుకున్న పోటీ రెండూ ఉంటాయండి. సో అడ్జస్ట్మెంట్స్తో కనుక వెలిగితే గొప్ప విజయం అని చెప్పవచ్చు, గొప్ప బలం అని చెప్పవచ్చు. మీ యొక్క నెట్వర్కింగ్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ మార్పు అంటే నేను తప్పు చేశానని బాధపడకుండా మార్పు వచ్చినా కూడా మార్పును ఇది ఒక కర్మఫలంగా అంగీకరించి ముందుకు వెళ్ళండి. ఇలా జరగాలని జరుగుతుంది. ఎస్,
నేను సస్టైన్ అవుతాను అని ముందుకు ఆ పాజిటివ్ దృక్పథంకి వెళ్తే కనుక చాలా బాగుంటుంది. ఈ యొక్క రాహుకేతు యాక్సిస్ కారణంగా మీ దిశను విశ్వం మార్చబోతుంది అని చెప్పవచ్చు. పరిహారం ఏంటంటే మంగళవారం రోజున వీలైన సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆపదలకి, పూర్ పీపుల్కి, ఇలాంటి వారికి తోచినంత సహాయం చేయండి. నిజంగా ఆపదలో ఉన్న వారికి రక్తదానం కూడా చేయవచ్చు, మంచి రెమెడీ. ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క కుజగ్రహము పంచమ వ్యయాధిపతి అవుతారు. సో ఆయన 2వ స్థానంలో ఉండబోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ, ఫైనాన్స్, కుటుంబ వ్యాపారం, భూమి, స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, గోల్డ్, మెటల్స్లో యాక్టివిటీ పెరుగుతుందని చెప్పాలండి. ధన్య పుత్రుడు కుజుడు. సో కాబట్టి మెటల్స్లో యాక్టివిటీ పెరుగుతుంది. పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్లాన్ చేసుకోవాలి. ప్రొఫెషనల్స్ యొక్క సలహా కూడా అవసరం అని చెప్పవచ్చు. సో ఈ యొక్క మాటల ప్రభావం, మాటలతోనే డీల్ క్లోజ్ చేసే శక్తి కూడా పెరుగుతుంది. అవుట్ రైట్గా మాట్లాడడం వల్ల సో దాని డీల్ని సులభంగా క్లోజ్ చేస్తారు. అదే మాటలతోటి శత్రువులు కూడా తయారయ్యే ప్రమాదం ఉందండి. ఎందుకంటే ఎనర్జెటిక్ ప్లానెట్ అది మౌత్ 2వ స్థానంలో ఉంటున్నారు. సో అందుకని ఏదంటే ముఖ్యంగా నెమ్మదిగా, స్పష్టంగా, గౌరవంగా మాట్లాడడం నేర్చుకోగలిగితే మాత్రం సో ఈ మాటలతో ఆగిపోయే పనులు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయండి. హెల్త్ విషయంలో చూస్తే 2వ స్థానము ఫుడ్ కూడా ఇండికేట్ చేస్తుంది. నోరు, మసాలా, కారాలు, కారము, వేడి తినే అలవాటు తగ్గించుకోవాలి. లివర్ సంబంధం కావచ్చు, పిత్తం, గ్యాస్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీలైతే ఉపవాసం ఉండండి, లేకుంటే తేలికైన డైట్ తీసుకోవడం. సో ఈ యొక్క డిటాక్స్ కూడా చెప్పవచ్చు. రెమెడీ ఏంటయ్యా అంటే అన్నదానం చేయటము. సో అనాథాశ్రమాల్లో సేవ చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితం వస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా ఒక్కో రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే, మీ యొక్క జన్మరాశి గురించి తెలుసుకోవాలనుకుంటే, పుట్టుక నుండి మరణం వరకు మీ రాశి జన్మ రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో కూడా చేశామండి. ప్రతి రాశి కూడా చేశాము. సో ఆ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించి, చాలామంది చూసి ఉంటారు, చూడని వారి కోసం కూడా లింక్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది, మీ యొక్క గోచారం మీరు ఎలా పరిశీలించుకోవటం, ఎలా, ఏ దశ జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలని ఒక పరిజ్ఞానం మీకు కావాలి. మీ యొక్క జాతకం చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జాతక చక్రం పరిశీలించుకునే విధంగా సో ఆ కోర్స్ డిజైన్ చేశామండి. 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం రిలీజ్ చేసాం. చాలామంది జాయిన్ అయ్యి బెనిఫిట్ అవుతున్నారు. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. సో కాబట్టి మీకు కానీ మీ బంధుమిత్రులకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, మీరు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, గృహిణులు కావచ్చు, లేడీస్ ఎవరైనా సరే, జెంట్స్, హూ ఎవర్ మేబీ, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు వింటూ నోట్స్ రాసుకుంటూ వీడియో చూస్తూ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. పీడిఎఫ్ రూపైన కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో ఆ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.